పవన్ సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ కీలక నేతలు. మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి నాయకులను స్వాగతం పలికారు. ఈ ముగ్గురితో పాటు వైసీపీ కీలక నాయకులు జనసేన పార్టీలో చేరారు. వైసీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సహా మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారు రోసయ్య జనసేనలో చేరారు. మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి నాయకులను స్వాగతం పలికారు. ఈ ముగ్గురితో పాటు వైసీపీ కీలక నాయకులు జనసేన పార్టీలో చేరారు. విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు అవనపు విక్రమ్, అవనపు భావన, ప్రకాశం జిల్లాకు చెందిన యాదాల అశోక్ బాబు, నాగులుప్పలపాడు జడ్పీటీసీ యాదాల రత్నభారతి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. కీలక నేతలు ఒకేసారి జనసేనలో చేరడంతో ఆ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న వేళ కీలక నాయకులంతా వైసీపీని వీడి ఇతర పార్టీల్లో చేరుతున్నారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ముందుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వానించి ఆయన్ని పార్టీలో చేర్చే విధంగా చేస్తారు. అయినాక మళ్ళీ ఫార్మాలిటీస్. అదేవిధంగా మాజీ ప్రభుత్వ విప్గా వ్యవహరించిన ఉదయభాను గారు జగపేట శాసనసభ్యుడిగా 2 సార్లు ఆయన శాసనసభ్యులుగా పనిచేశారు. ఆయన కూడా మనస్ఫూర్తిగా పార్టీలో ఆహ్వానిస్తారు. ఒక్క నిమిషం మీరు ఫోటో తీసుకున్నాక మీరు అంతా చేస్తారు. రెండు 2014-19 తర్వాత 2019-24 వరకు పొన్నూరు శాసనసభ్యుడిగా వ్యవహరించిన కిలారు రోసయ్య గారిని చూసుకో, ఇది తీసుకో, పక్కన పెట్టి విజయనగరం జిల్లా నుంచి ఆవనపు విక్రమ్ గారు, వారి సతీమణి ఆవనపు భావన గారు, వారిద్దరిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఈ సందర్భంగా కొంచెం పక్కన చేతికి అదేవిధంగా కంది రాజశేఖర్ గారు ఒంగోలు నుంచి, రవిశంకర్ గారు నిన్న కూడా చెప్పా, కాల్ కాన్ఫరెన్స్లో రాజశేఖర్ అంటే రవిశంకర్ అన్నారు. రాజశేఖర్
రాజశేఖర్ అంటే రవిశేఖర్ ఇది రాజశేఖర్ అండి